వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ఫుల్ వైరల్ అవుతుంది. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది M1 అనే న్యూస్ ఛానల్లో వచ్చింది. లస్సీలో మూత్రం పోసి అమ్ముతున్న బాలుడు. బయట ఎవరి దగ్గర ఏం కొంటున్నాం, ఎవరి దగ్గర మనం తింటున్నాం, ఎవరి దగ్గర మనం తాగుతున్నాం, జర ఆలోచించండి. అన్నిటికంటే శ్రేయస్కరం చెప్పనా, ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకొని వెళ్ళండి, వాటర్ తీసుకెళ్ళండి. అది చాలా 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 సేఫ్ అయిన పని. కాదు అంటే మీరు కొనే ముందు, తాగే ముందు అది ఎవరి దగ్గరది, ఎంతవరకు నమ్మశక్యం, తాగొచ్చా లేదా అనేది ఆలోచించండి. లస్సీలో మూత్రం పోసి అమ్ముతున్నాడు ఆ బాలుడు. ఓ వ్యాపారి లస్సీలో నీటితో పాటు మూత్రం కలిపి అమ్ముతున్న వైనం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ప్రధాన రహదారిపై దొరికిపోయింది. లస్సీ జ్యూస్ పాయింట్ దుకాణంలో పనిచేస్తున్న ఓ బాలుడు లస్సీలో నీటితో మూత్రం కలుపుతుండగా స్థానికులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లొల్లి జరుగుతుండగానే షాపు యజమాని ఆ బాలుడిని తప్పించేశారు. యాజమాని షాపు మూసేసి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న ప్రజలు గొడవకు దిగారు. కొద్దిసేపు వాతావరణం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలాంటి షాపులపై ఇకనైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏదేమైనా లస్సీలు తాగేటప్పుడు, అలాగే జ్యూసులు తాగేటప్పుడు, బిర్యానీలు తినేటప్పుడు, షోర్మాలు తినేటప్పుడు తస్మత్ జాగ్రత్త. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.